ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. అధికారం ఉన్నన్ని రోజులు ఆర్కే రోజా నోటికి అసలు అడ్డు ఆపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కేసుల భయంతో లోకేష్ రెడ్ బుక్, అందులో ఆర్కే రోజా పేరుంది అనే కొంత ప్రచారం కూడా బాగా నడుస్తున్న ఈ తరుణంలో వరుసపెట్టి అరెస్టులు వల్లభనేని వంశీని కావచ్చు, లేకపోతే కొడాలి నాని అయితే ఆరోగ్య పరిస్థితుల రీత్యా తప్పించుకున్నాడు, లేకపోతే ఈ పాటికి అరెస్ట్ అయి ఉండే అవకాశం మెండుగా ఉంది. దాని తర్వాత పోసాని కృష్ణమురళి, నోరికి ఎవరెవరు పని చెప్పారో అలాంటి వాళ్ళందరి మీద ఒక రకంగా కొరడ బాగా జులిపిస్తూ ఉంటే మరి ఇక భయపడిందో లేకపోతే సామరస్యంగా తేల్చుకుంటానికి మనకి చాలా అవకాశాలు ఉంటే వాటిని అన్నిటినీ అందిపుచ్చుకోవాలి, కానీ ఎందుకు అనవసరంగా జైలుకి వెళ్ళటం అని అనుకుందో. కానీ ఆర్కే రోజా ఒక మంత్రి గారితోటి సీక్రెట్గా మీటింగ్ పెట్టుకుంది. పొద్దున్నే విజయవాడ వచ్చి విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి ఇదే కూటమి మీద అవాకులు చవాకులు బేలేసి సాయంత్రానికి ఆ మంత్రి గారితో సీక్రెట్గా మీటింగ్ పెట్టుకుందట. మరి వాళ్ళు రాయలసీమ వాసులే అని ఏమన్నా మరి రానిచ్చాడో, లేకపోతే ఆ రోజానే కదా మనకి కొంచెం పాత పరిచయం కూడా ఉంది, ఇంతకుముందు టీడీపీలో ఉండిపోయిన ఆవిడే కదా, మనకి ఉన్న పరిచయాలతోటి కొంచెంగా కాపాడేసేస్తే ఎప్పటికీ మనం చెప్పినట్టు వింటుందనో మనకు కూడా ఏదో కొంత కృతజ్ఞత ఉంటుందని అనుకున్నాడో. కానీ ఆవిడ కోసం కావాల్సిన పనులు చేసి పెట్టాడు. మరి ఆవిడ అరెస్టు ఆపటం అనేది ఆయన చేతుల్లో ఉంటుందా లేదా అనేది ఎవరికి తెలియకపోయినప్పటికీ ఆవిడకి కావాల్సిన కొన్ని పనులు ఇక్కడ ఉండి విజయవాడలో కానీ, లేకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఒప్పుకోకపోయినా రాజధాని అమరావతి కాబట్టి అమరావతిలో ఉన్న ఆ పనులు ఏదో కొన్ని చేయించుకొని వెళ్ళిపోయినట్టుగా కూడా ఇప్పుడు సమాచారం వస్తుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మొన్ననే ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి రావటానికి బయట మరి ఆ కారును ఆపుకుని దిగి నడిచి రావాల్సినోడు నేరుగా అసెంబ్లీలో గేటు దాకా ఆయన కారులో వచ్చి దిగి అసెంబ్లీలోకి వెళ్ళే ఏర్పాట్లు చేయించాడు. దీనికి వెనకమాల పయ్యావుల కేసు ఉన్నాడు అనేది కొద్దిగా సమాచారం అడపాదడపా బయటకు వచ్చింది. ఆయన ఉన్నాడో లేడో మనకి తెలియదు, కానీ ఆయనే వ్యవహారం నడిపాడు అన్నట్టుగా ఉంది. మరి ఇంకా ఈ రాయలసీమ వాసులకి మరి జగన్మోహన్ రెడ్డి కూడా రాయలసీమ వాసే కదా, వాళ్ళకి ఏమన్నా కొంత ఇంటర్నల్ లింక్స్ ఏమన్నా ఉన్నాయా, అనుబంధాలు ఏమన్నా ఉన్నాయా అని అనుమానాలు రాకపోదు. సరే, ఇప్పుడు పయ్యావుల కేసు పని చేశాడా లేదా మనకి తెలియపోయినప్పటికీ కూడా ఈరోజు ప్రబలంగా వినిపిస్తున్న మాట ఏమిటి అనంటే, ఒకానొక మంత్రి గారు రాయలసీమ నుంచి సంబంధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన మీద అత్యంత నమ్మకంతో ఆయనకి ఆ పదవిని అప్పగిస్తే కనుక ఆయన ఇప్పుడు రోజా లాంటి వాళ్ళందరికీ పనులు చేసి పెడతా ఉన్నాడు, కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక దాంతోపాటుగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పటిదాకా ఫైర్ బ్యాండ్ రోజా ఆవిడ మా నోరు ఎత్తిందంటే టీడీపీ వాళ్ళు మొత్తం గడగడలాడిపోవాల్సిందే అని వైసీపీ వాళ్ళు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ రోజాకి ఏం పోయే కాలం వచ్చింది, ఆవిడ మీద 4 కేసులు రాగానే ఇక వాళ్ళతోటి సరైపోవటానికి మంచి చేసుకోవటానికి ఆ మంత్రులే ఇళ్లకి మీటింగులకు వెళ్తుందా అని వాళ్ళు కూడా నోరు నొక్కేసుకుంటున్నారట. ఇక దీంతో పాటుగా ఇక్కడ యువతల టీడీపీ పార్టీలో కార్యకర్తలు ఈ విషయాలు మరి బయటకు పొక్కకుండా ఏం ఉండవు. ఎంత కార్లు నల్లగా ఫిల్మ్ వేసిన కారులో వచ్చి ఆడ పోర్టుకోలో కారు దిగి గబక్కని ఇంట్లోకి వెళ్ళిపోయినా కూడా ఎక్కడో చోట బయట కనపడతానే ఉంటుంది. అసలు లేకపోతే ఆ ఇంట్లో నుంచే సమాచారం కూడా బయటకు వస్తూ ఉంటుంది, ఎవరెవరిని కలుస్తున్నారు అని. దీంతో పాటుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆల్రెడీ ఇలా కలిసినట్టుగా మరి పార్టీ వర్గాలకు కూడా చేరవేసినట్టుగా కూడా సమాచారం వస్తుంటే మరి అది బయటకు పొక్కకుండా ఉంటుందా? కార్యకర్తలందరూ కూడా విపరీతంగా గొడవ చేయటం మొదలుపెట్టారు. ఇదేం పోయే కాలం ఈ మంత్రులకి, ఈ ఎమ్మెల్యేలకి అని చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాం. మరి బొత్స సత్యనారాయణ కాళ్ళ మీద దబక్కన పడిపోయాడు కొండపల్లి శ్రీనివాస్ గారు. మరి ఇలాంటిదంతా ఏమి సంకేతాలు పంపించదలుచుకున్నారు? అసలే ఆడుదాం ఆంధ్ర పేరుతో కానీ, మరి ఇప్పుడు పర్యాటక శాఖలో ఉన్న అవినీతిలో కానీ ఇట్లాంటి వాటన్నిటిలో ఈవిడ చాలా రకాలుగా ఇరుక్కుపోయే అవకాశం ఉంది.
ఆవిడ నోరుని ఎలాగైనా సరే నిలువరింపజేయాలి అని గతంలో వాళ్ళు అధికారంలో ఉండగా చేసిన విపరీతమైన ప్రయత్నాలు, అప్పుడు వంగలపూడి అనిత లాంటి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా దీని మీద రియాక్ట్ అయిపోయి సరైన ధీటైన సమాధానం చెబుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ అధికారం రాగానే బాగా చప్పబడిపోయినట్టున్నారు. వాళ్ళందరూ కూడా ఏమైనా సరే అంటే ఇప్పుడు మనం ఏమన్నా వీళ్ళని కాపాడితే ఇన్ ఫ్యూచర్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ మనల్ని కాపాడతారు. ఎందుకంటే ఇప్పుడు అవినీతి చేయని వాళ్ళు ఎవరు కనపడటం లేదు. నిజంగా చెప్పాలి అని అనుకుంటే పేర్ని నాని గోడౌన్లో నుంచి 7,000 బస్తాలు మాయమైపోయిన దాని మీద ఇంతవరకు ఏమీ తేలకుండా ఉంది. రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన దాంట్లో ఏదో సునీల్ కుమార్ని ఏదో సస్పెండ్ చేశారు తప్ప మిగతా ఇద్దరికి బెయిల్ వచ్చి వాళ్ళు బయటనే తిరుగుతున్నారు. ప్రభావితని ప్రశ్నిస్తే ఆవిడ సమాధానాలు లేదు. అవి కేసు మీద ఏమీ ముందుకి వెళ్తున్నట్టుగా ఏం కనిపించడం లేదు. దీంతో పాటుగా అవినీతి కొంచెం ఎక్కువగానే ప్రబలంగా ఉంది. 2014-19 మధ్యలో ఉన్న కూటమి అధికారంతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ఈ కూటమిలో అవినీతి కొంచెం ఎక్కువగానే కనపడతా ఉంది అనేది సర్వత్రా తెలిసిన నిజమే అయినప్పటికీ ఇలాంటి లోపాయికారి మంతనాలు వీటన్నిటినీ జరిపి మరి వాళ్ళందరినీ కాపాడుకుంటూ వస్తే ఇక మీ మీద మాత్రం కార్యకర్తల్లో ఏమి అభిమానం ఉంటుంది? ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలి. ఆవిడని కాపాడినా కాపాడకపోయినా ప్రస్తుతం ఆవిడకి కావాల్సిన పని ఏదో అయితే ఉందో అదైతే జరిగిపోయిందని వార్తలే బయటకు వస్తూ ఉంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది ఏమీ తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.